హాయ్ అమ్మ, రండి. స్ట్రీట్ స్టైల్లో రాజు చేసిన బోండాలు చూసేయండి. టేస్ట్ అద్భుతం. రాజుగారు చెప్పండి, మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం? రోజు ఎన్ని కేజీలు చేస్తారు మీ షాప్ లో? 20 కేజీలు అవుతుందమ్మా. 20 కిలోల పిండితో చేస్తారు. 20 కేజీలు అవుతుంది. రాయ చేసేద్దాం. మైదా పిండి కావాలమ్మా, దానికి పెరుగు కావాలి, ఆయిల్ కావాలి, సాల్ట్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, లైట్ గా వేడి నీళ్ళు కూడా కావాలి. ఫస్ట్ పెరుగు వేసుకోవాలి. కేజీ పిండికి 1 స్పూన్ వేయాలమ్మా. 1 స్పూన్ వేయాలి. తగినంత సాల్ట్ వేయాలి, తగినంత ఆయిల్ కూడా వేయాలి. సుమారు 150 గ్రామ్ పడుతుంది. తర్వాత ఇట్లా కలుపుకోవాలమ్మా. చల్లనీళ్ళు వస్తే బజ్జీ రౌండ్ గా రాదు, తొందరగా పులుసు వదలదు. వేడి నీళ్ళు వేస్తే కొంచెం పులుసుది, కొంచెం రౌండ్ గా మంచిగా నీట్గా వస్తుంది. ఓకే. టేస్ట్ కూడా పిండి వేయక ముందే వాటర్ వేసిన తర్వాత తగినంత సరిపోయిందా లేదా మనం చూసుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలి. ఇట్లా రౌండ్ గా కలుపుకోవాలమ్మా. ఇది చూసుకుంటా కలుపుకోవాలి. 1.5 లీటర్లు నీళ్లు పోసుకోండి పిల్లలు. ఫస్ట్ పోసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కొంచెం నీళ్లు ఎంత కావాలో ఇంట్లో ఏమన్నా ఇడ్లీ పిండి ఉన్నా కూడా ఇడ్లీ పిండి కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కొంచెం లైట్ గా దాని మీదకి ఆయిల్ వేసుకోవాలి. ఓహో, కొంచెం ఆయిల్ వేసుకోవడం వలన కొంచెం బాగుంటది. చాలా ఫస్ట్ ఒకసారి వేసారు, మళ్ళీ కలిపిన తర్వాత కొంచెం వేస్తూ ఉండాలి. కరెక్ట్ కలపడం కరెక్ట్ సెట్ కావాలమ్మా. తర్వాత అప్పుడు బజ్జీ అనటం మంచిగా వచ్చింది. ఇట్లా ఒక 5-10 నిమిషాలు ఇట్లా ఉడుతుంది. తర్వాత బాగా మాలిష్ అవుతుంది అనమాట. ఇట్లా ఉడుతుంటే మూత పెట్టేసేద్దామా? మూత పెట్టేసి సరే, ఒక్క 15-20 మినిట్స్ తర్వాత స్టార్ట్. ఇంతకుముందు చెప్పాను కదమ్మా, మైసూర్ బజ్జీ ఎట్లా కలపాలో ఎట్లా లేదో అని. ఇప్పుడు పొంగింది ఇది 1 అవర్. మీకు ఎమర్జెన్సీ కావాలన్నా ½ అవర్ లో అయిపోతుంది. కావాలంటే మీరు ½ అవర్ అయినా ఉంచుకోవచ్చు, కానీ మేము ఇది 1 అవర్ సోక్ చేసాము. ఆయిల్ కాగిందమ్మా. ఇది ఉంది కదా, ఇది తీసుకొని ఇక ఇట్లా అన్నది. ఇది ఉంది కదా, ఇట్లా తీసుకో. చూడండి అమ్మా, ఇంత రౌండ్ గా వస్తున్నాయి బజ్జీ. చేపు కూడా ఏమి కూడా అంతా కూడా మిస్ కాకుండా ఇట్లా వస్తాయి అనమాట. ఎంత బాగున్నాయి. చెయ్యి నిండా తీసుకున్నానమ్మా. దీన్ని ఇట్లా బట్టి ఇట్లా అంటున్నారు. ఇట్లా అని మెల్లగా మీద ఆయిల్ మీద పడ చేసింది అలా మాస్టర్ గారు అంటే సూపర్. వచ్చేసింది పిల్లలు పైకి. చూడండి అమ్మా ఎంత వచ్చిందో. అమ్మ కూడా వేసింది, కూడా రౌండ్ గా వచ్చింది. ఇట్లా రౌండ్ గా ఇట్లా అంటుంటే అవి 3 కూడా అన్ని సమానంగా అయిపోతాయి. పిల్లలు ఏం చెప్పారంటేనమ్మా మాస్టర్ గారు, ఒకటి గుర్తుపెట్టుకోండి. పిండి మళ్ళీ మనం ఆయన కలిపేసి పైన ఇంకొకసారి నూనెతో కలిపి పెట్టిన తర్వాత మళ్ళీ గట్టిగా మూత పెట్టేశారు. గాలి ఆడకుండా పైన ఇంకొకటి బరువు పెట్టాం. బరువు పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసాం, ఇప్పుడు తీసిన తర్వాత అసలు పిండినేమి కదపలా ఆయన. ఊరినే ఇలా తీసేసి ఈ చేతిలోకి ఇక్కడికి వస్తుంది కదా పిండి, ఇలా అన్నారు. ఇలా అంటే మన గుప్పిడి మూసుకుపోయింది కదమ్మా, ఆ మూసుకుపోయిన దాంట్లో నుంచి వచ్చింది. కానీ మీరు ఫస్ట్ నుంచి ఇలా తిప్పుతూనే ఫస్ట్ నుంచి అలా తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే తిప్పుతుంటేనే కరెక్ట్ అన్ని కలర్ సేమ్ గా వస్తాయి. బజ్జీ కూడా బాగుంటది. మీకు ఒకవేళ బజ్జీ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇంకొక బజ్జీ తీసి వెయిట్ వేసి ఉంటది. బరువు ఉంటేనేమో దాంట్లో ఉంచాలి, అలకా ఉంటేనేమో బజ్జీ ఉడికినట్లు. దీంట్లో తీసేస్తావా? దాంట్లో తీసేస్తాను. చూడండి అమ్మా ఎంత బాగుంది. అసలు ముందర ఎంత ముద్దుగా ఉన్నాయో. కాకపోతే ఇది కలిపే విధానం మీద మాస్టర్ గారు చూపించారు కదమ్మా, ఆ కలిపే విధానం మాత్రం 1-2 సార్లు చూసుకొని వేయండి తల్లి. లాస్ట్ ఏమో అమ్మ వేసింది, మనం వేసుకుని మీరు ఏం తెలియని వాళ్ళు కూడా వేసినా కూడా ఇంత రౌండ్ గా వస్తుంది. ఎప్పుడో ఒకసారి వేస్తుంది కూడా. అసలు ఫస్ట్ టైం అమ్మ ఒకసారి ఇది చూస్తానమ్మా తీసి. చూసారా ఎంత బాగా పొంగిందో చూడండి. ఇంకా వేడిగా ఉన్నా కూడా అంత మంచిగా వచ్చింది అనమాట. ఓ ఆయిల్ కొందికి బాగుంటదా? ఇంకా బాగుంటది అమ్మా. పిల్లలు నిజంగా మాటలు రాట్ల, అంత బాగుంది. ఒక్కసారి ఉచితంగా ఈ టైప్ లో చేసుకొని చూడండి. ఉప్పులు అవి కూడా చూసుకోండి. మాకు ఆయన అంటే చేతితో గొప్పుకునేసారు. జ్యోతి అంటే ఎప్పుడు కొంచెం ఉప్పులు ఎక్కువ వేస్తా ఉంటది, అందుకని నేను మళ్ళీ మీతో చెప్తున్నా. ఆయనకంటే అనుభవం కాబట్టి టక్కన వేస్తారు, అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయింది. రండి, ఇంకా 2-3 రకాలు ఏదో చూపిస్తారంట. పిల్లలకి ఇట్లా చేస్తాం కాబట్టి టేస్ట్ గా ఉండాలంటే కొన్ని పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేయాలి. మంచిగా ఏదైనా ఫస్ట్ టైం కలుపుకుని ఏది కలిపినా కూడా ఫస్ట్ టైమే కలపాలి. అన్ని చూసుకోవాలి. సాల్ట్ అయినా సోడా అయినా సరే, ఏమైనా ఆయిల్ అయినా ఏదైనా అన్ని ఫస్ట్ చూసుకొని. సరే, నేనేమనుకుంటానంటే బాగున్నాయి కదా ఇప్పుడు వేయాలి అని అనుకున్నాను. ఇప్పుడు వేయాలనుకుంటే తర్వాత ఇట్లా రౌండ్ పైన వేసేయాలి అంతే, కలపకూడదు. అల్లం కూడా తరిగి పైన వేసేయాలి.
కొబ్బరి పొడి కూడా ఇట్లా పైన వేసేసి ఇవి ఉంది కదా, ఇవి ఉన్నాయి కదా, ఇవి అలానే కొంచెం అట్లా తీసుకొని ఇట్లా వేసేయాలి. అంతేగాని కలుపు. పిండి కలిపారా మళ్ళా టైం పడుతుంది దాన్ని. మళ్ళీ మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఓకే, ఈ చేత్తో ఎట్లా పిండి పట్టుకున్నారు అది అలా చూపిస్తున్నాను. ఇట్లా పట్టుకున్నామా, ఇది ఉంది కదా, ఇది తీసుకొని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా ఉంది, ఇది ఇట్లా అన్నారు. ఇది తీసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా అంటే అయిపోతుంది. బయటకు వచ్చే పిండి ఎనకమాల నుంచి ఇట్లా చేతిలోంచి బయటకు వచ్చేస్తుంది. ముందు మీకు ఇంత కూడా రాదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇది తీసుకొని మామూలుగా ఇట్లా కూడా ఇడుచుకోవచ్చు. ఈ పిండి అంట రేపు మనకి ఏదన్నా కావాలి అని అనుకుంటే వేడి ప్లేస్ లో పెడితేనంట తొందరగా పులుస్తుందంట. వడ ఉప్పు వేస్తాం కదమ్మా, ఇట్లా ఫ్లఫీగా పొంగుద్దంట. అదే కూల్ ప్లేస్ లో ఉంచామనుకో ఏమవుతుందని అంటే అది పొంగదంట. అప్పుడు ఏమవుతుంది, ఇదంతా శుద్ధగా వస్తుందంట. అంతేనమ్మా, శుద్ధంగా వస్తుంది. అప్పుడు మామూలుగా చల్లటి ప్రదేశాల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళు ఏం చేయాలి, మైక్రోవేవ్ కానీ లేకపోతే డీప్ డబ్బాలో కానీ అట్లా పెట్టుకోవాలి. వేడి వచ్చే ప్లేసుల్లో పెట్టుకోవాలి. దానికి ఎక్కువ గాలి తగలకుండా దాని మీద ఏమన్నా పెట్టాలి. అదే మనం ఇందాక వాటర్ క్యాన్ పెట్టేసినాక అయిపోయిందమ్మా. 3వ వాయి కూడా అయిపోయింది, తీసేస్తున్నాను. గులాబ్ జాములు ఎట్లుంటాయి రౌండ్ గా అట్లా వచ్చేసి. రాజుగారితో ఇంకొక మంచి వంటకంతో మళ్ళీ కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ రాజు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే. మీరు ఒకసారి చేసుకొని చూడండి, మీరే అంటారు ఇంత టేస్ట్గా ఉన్నాయా అని. పిండి కలిపే విధానం 1-2 సార్లు చూడండి, అలాగే చేయండి. థ్యాంక్ యూ.